హలో వ్యూవర్స్, మనకి లేజర్ విజన్ కరెక్షన్ అంటే కార్నియాలో షేప్ చేంజ్ చేయడం జరుగుతుంది లేజర్ వాడేసి. ఈ చేంజ్ చేయడం వల్ల మనకు పవర్ కరెక్ట్ అవుతుంది. కానీ ఈ లేజర్ చేయడం డిఫరెంట్ పద్ధతులుంటాయి. సో, మనము ప్రీ సర్జరీ ఇవాల్యుయేషన్ చేసినప్పుడు టెస్ట్ చేసేసి దాంట్లో తెలుస్తుంది ఎవరు ఏ ప్రొసీజర్‌కి ఎక్కువ సూటబుల్ ఉంటారు అనేసి. దాన్ని బేస్ చేసుకొని మనము 3 డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి. ఒకటి ఫోటో రిఫ్రాక్టివ్ కెరటెక్టమీ ఆర్ పీఆర్కే అంటాము. ఇంకోటి లేసిక్, థర్డ్‌ది స్మైల్ అని చెప్పడం జరుగుతుంది. సో, ఈ 3 ప్రొసీజర్స్ ద్వారా మనము లేజర్ విజన్ కరెక్షన్ చేయొచ్చు. ఈరోజు మనము పీఆర్కే లేదా ఫోటో రిఫ్రాక్టివ్ కెరటెక్టమీ లేదా సర్ఫేస్ అబ్లేషన్ అంటాము. ఈ ప్రొసీజర్ గురించి డిస్కస్ చేద్దాం. సో, ఈ ప్రొసీజర్ మనము లేసిక్, స్మైల్ ప్రొసీజర్ సూటబుల్ ఉన్నవాళ్ళు కూడా పీఆర్కేకి సూటబుల్ ఉంటారు. ఈ ప్రొసీజర్ మనము మెజర్మెంట్స్ తీసుకున్న తర్వాత మెజర్మెంట్స్ బేస్ చేసుకొని డిసైడ్ చేయడం జరుగుతుంది. కొందరికి కార్నియా థిక్‌నెస్ తక్కువ ఉన్నా కూడా, కొంచెం ఇర్రెగ్యులారిటీస్ ఉన్నా కూడా మనం పీఆర్కే ప్రొసీజర్ కన్సిడర్ చేయొచ్చు. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ పీఆర్కే ప్రొసీజర్ అనమాట. అండ్ దీంట్లో ఏం చేస్తామంటే, ఈ ప్రొసీజర్ వచ్చేసి కొందరికి కాంటాక్ట్ స్పోర్ట్స్ ఉంటాయి కదా, బాక్సింగ్ చేసే వాళ్ళకి, పోలీస్ వాళ్ళకి అండ్ దెబ్బలు తగిలే డిఫెన్స్ వాళ్ళకి దెబ్బలు తగిలే ఆస్కారం ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి అందరికీ లేసిక్ అంటే పీఆర్కే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళకి ఇలాంటి సిచ్యువేషన్ ఏమైనా వచ్చినా కూడా కన్ను డ్యామేజ్ అవ్వకూడదు అనేసి. అండ్ ఈ ప్రొసీజర్లో ఏం చేస్తామంటే, సర్జరీ చేసేటప్పుడు మనము ఒక 10 నిమిషాలు పడుతుంది సర్జరీ. ఇది చేసే ముందు ఒక డ్రాప్ వేస్తాం, అనస్థీషియా డ్రాప్. ఇది వేసిన తర్వాత మనకేమవుతుందంటే ఐకి అనస్థీషియా వస్తుంది. పెయిన్ ఏముండదు ఈ సర్జరీలో. మనం ఏం చేస్తామంటే ఐలో మనకి కార్నియాలో ఒక పైన లేయర్ ఉంటుంది, ఎపిథీలియం అనేది, అది రిమూవ్ చేయడం జరుగుతుంది. దాన్ని డిఫరెంట్ రకాలుగా రిమూవ్ చేయొచ్చు. ఒకటి స్పాచులాతో రిమూవ్ చేయొచ్చు, సెకండ్ ఇది బ్రష్తో రిమూవ్ చేయొచ్చు, మూడోది వచ్చేసి లేజర్తో రిమూవ్ చేయొచ్చు. 3 రకాలుగా చేయొచ్చు. కానీ ఇప్పుడు కామన్‌గా ఏం చేస్తున్నామంటే లేజర్‌తోనే రిమూవ్ చేస్తున్నాం. ఒక లేజర్ వాడేసి టాప్ లేయర్‌ని రిమూవ్ చేస్తున్నాం. దాన్ని ట్రాన్స్ ఎపిథీలియల్ పీఆర్కే లేదా స్ట్రీమ్ లైట్ పీఆర్కే అంటాము. సెకండ్ లేజర్ వచ్చేసి మనకి పవర్ కరెక్ట్ చేస్తుందనమాట. సో, దిస్ ఈజ్ మోర్ అడ్వాన్స్డ్, లెస్ ఇన్వేజివ్ అనమాట. మన మ్యానిపులేషన్ ఏముండదు. ఆ తర్వాత మనము పవర్ కరెక్ట్ చేసే లేజర్ వాడడం జరుగుతుంది. ఆ టాప్ లేయర్ తీసేసిన తర్వాత మీ పవర్‌ని బేస్ చేసుకొని పవర్ కరెక్ట్ చేసే లేజర్ డెలివరీ జరుగుతుంది. మీ మెజర్మెంట్స్ బేస్ చేసుకొని పవర్ కరెక్ట్ చేసే లేజర్ కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటుంది. వేవ్ ఫ్రంట్ ఆప్టిమైజ్డ్ అంటాము ఫస్ట్ టైపు. దీంట్లో ఏంటంటే ఆప్టికల్ ఇర్రెగ్యులారిటీస్ మీ ఐలో సర్జరీ తర్వాత వచ్చే రిస్క్ చాలా తక్కువ ఉంటుంది. రెండోది వచ్చేసి వేవ్ ఫ్రంట్ గైడెడ్ అంటాము. మనం ప్రీ సర్జరీ ఇవాల్యుయేషన్ చేసినప్పుడు ఎవరికైనా ఆప్టికల్ ఇంపర్ఫెక్షన్స్ లేదా అబరేషన్స్ ఎక్కువ ఉంటే ఇది కరెక్ట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది ఇప్పుడు సర్జరీ అప్పుడు. మూడోది వచ్చేసి మనకి కాంటూరా లేదా టోపో గైడెడ్ ట్రీట్మెంట్ అంటాం. దిస్ ఈస్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ ప్రొసీజర్. ఇట్ నాట్ ఓన్లీ గివ్స్ ఇక మనకి 20/20 విజన్ ఇవ్వడమే కాకుండా, కంప్లీట్ విజన్, స్పెక్టికల్స్ తీసేయడమే కాకుండా క్వాలిటీ ఆఫ్ విజన్ కూడా చాలా ఇంప్రూవ్ చేస్తుందన్నమాట. దీన్ని కాంటూరా అంటాము. దీంట్లో ఏం చేస్తామంటే, మీకు సర్జరీ ముందు ఒక స్కాన్ చేయడం జరుగుతుంది. దాంట్లో 22,000 పాయింట్స్ మెజర్ చేసి ఈ పాయింట్స్ అన్ని లేజర్ మెషిన్‌కి పంపించడం జరుగుతుంది. ఆ లేజర్ మెషిన్ ఏం చేస్తుందంటే, ఈచ్ ఐకి ఎలా చేస్తే కస్టమైజ్ చేస్తే మీకు బెటర్ విజన్ వస్తుందో అలా కస్టమైజ్ చేస్తుందన్నమాట. సో, ఈచ్ ఐకి సెపరేట్ లేజర్ అల్గోరిథం డెవలప్ అవుతుంది. దాన్ని వాడేసి మీకు పవర్ కరెక్ట్ చేయడం జరుగుతుంది. పవర్ కరెక్ట్ లేజర్ అబ్లేషన్ జరిగిన వెంటనే మనము ఐలో మైటమైసిన్ సి అనే మెడికేషన్ యూజ్ చేస్తాము. దీనివల్ల లాంగ్ టర్మ్ చేంజెస్ వచ్చే అవకాశం తగ్గిపోతుంది. మీ పవర్ కరెక్షన్ స్టేబుల్గా ఉండేదానికి ఉపయోగపడుతుంది. ఆ మెడిసిన్ పెట్టిన తర్వాత ఐ వాష్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత కాంటాక్ట్ లెన్స్ పెడతాం ఐ పైన. ఏ లేయర్ అయితే రిమూవ్ చేసామో ఆ లేయర్ 3 డేస్‌లో వస్తుంది. అంతవరకు కాంటాక్ట్ లెన్స్ మీ ఐలో ఉండడం జరుగుతుందన్నమాట. మీరు దాన్ని టచ్ చేయకూడదు. ఫస్ట్ 3 డేస్ ఫేస్ వాష్ చేయకూడదు, ఐలో వాటర్ వెళ్ళకూడదు, రబ్ చేయకూడదు, డ్రాప్స్ వేసుకుంటూ ఉండాలా. మీకు 90% ఆఫ్ ద విజన్ ఇమీడియట్‌గా ఉంటుంది. 10% మెల్లమెల్లగా ఇంప్రూవ్ అవుతుందన్నమాట. అండ్ ఫస్ట్ 3 డేస్‌లో విజన్ ఫ్లక్చుయేషన్ కూడా ఉంటుంది. 2 డేస్ బాగానే ఉంటుంది విజన్. థర్డ్ డే విజన్ కొంచెం డ్రాప్ అవుతుంది. మళ్ళీ ఇంప్రూవ్ అవుతుందన్నమాట. ఒకసారి ఇంప్రూవ్ అయ్యాక స్టేబుల్‌గానే ఉండిపోతుందన్నమాట. సో, మీ డ్రాప్స్ వచ్చేసి 1 మంత్ వరకు డెఫినిట్‌గా వాడుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత అవసరాన్ని బట్టి మీ డాక్టర్ గారి సజెషన్‌తో ఇంకా కొద్ది రోజులు వాడడం, మీ హీలింగ్‌ని బట్టి వాడాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో,
పీఆర్కేలో లాంగ్ టర్మ్‌గా స్టెబిలిటీ ఉంటుంది. మీరు ఒకే ఒక టిప్ వచ్చేసి మీరు ఎక్కువ ఎండకి ఎక్స్‌పోజ్ అవ్వకూడదు. మీరు యూవీ ఫిల్టరింగ్ గాగుల్స్ పెట్టుకుంటే ఇట్ బి ప్రొటెక్టివ్ అనమాట ఐస్‌కి సర్జరీ తర్వాత. సో వన్స్ విజన్ రికవర్ అయితే కొంచెం హై పవర్ కరెక్షన్ చేసిన వాళ్ళకి విజువల్ రికవరీ కొంచెం స్లోగా ఉండొచ్చు. ఒక 2 వీక్స్, 3 వీక్స్ పట్టొచ్చు. ఒకసారి రికవర్ అయ్యాక ఇట్స్ గోయింగ్ టు రిమైన్ స్టేబుల్ అండ్ యూ విల్ ఎంజాయ్ గుడ్ విజన్ అనమాట. సో పీఆర్కే ఈస్ డెఫినెట్లీ అన్ ఆప్షన్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద ఇండివిజువల్స్. మనం ఎవరికైతే సూటబుల్ ఉంటే డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. టోపో గైడెడ్ పీఆర్కే ఆర్ కాంటూరియో పీఆర్కే చేయించుకుంటే యూ విల్ గెట్ బెటర్ విజన్. ఇక్కడ ప్రెస్టీనా హాస్పిటల్స్లో వి ప్రాక్టీస్ కాంటూరియో విజన్. సో కాంటూరియో లేసిక్ అని కాంటూరియో పీఆర్కే అందరికీ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.